గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం సైన్ థీటా వాల్యూస్ డిఫరెంట్ యాంగిల్స్ దగ్గర ఎంతెంత ఉంటాయి అది తెలుసుకుందాం. దానికి సింపుల్ మెథడ్ ఏమైనా ఉందా, ట్రిక్? ఇప్పుడు చూడండి, నా చేతి వేళ్ళు నేను తీసుకుంటున్నాను. ఇది 0 degrees, ఇది 30 degrees, ఇది 45 degrees, ఇది 60 degrees, ఇది 90 degrees. ఇప్పుడు దీనికోసమని నేను ఒక ఫార్ములా ఇస్తున్నాను. ఆ ఫార్ములాలో మనం ఈ వేరియస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వాల్యూస్ ఎంతో తెలుసుకోవడానికి ఈజీగా ఉండే మెథడ్ని మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు మన ఫింగర్స్ని ఇలా తీసుకుంటే ఒక్కో ఫింగర్కి మనం ఒక్కొక్క యాంగిల్ని మనం నోట్ చేసుకుంటున్నాం. 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఇక్కడ మనకి ఫింగర్స్ కౌంట్ సైన్ థీటా అంటే రూట్ ఆఫ్ ఫింగర్స్ బిలో ద వాల్యూ బై 2. ఇది సైన్ థీటా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏంటంటే సైన్ 0 కనుక్కుంటున్నాను అనుకోండి. నేను సైన్ 0 degrees దగ్గర 0 degrees దగ్గర ఫింగర్స్ లేవు కాబట్టి, అంటే కిందకి ఫింగర్స్ లేవు కాబట్టి దాని వాల్యూ 0, అంటే నెంబర్ ఆఫ్ ఫింగర్స్ 0 అనమాట, బై 2. అప్పుడు మనకి ఎంత అవుతుంది? సైన్ 0 వాల్యూ 0 వచ్చినట్టు. అంటే రూట్ 0 అంటే 0 కాబట్టి 0/2 వచ్చింది. సైన్ 30 degreesకి కింద ఒక ఫింగర్ ఉన్నట్టు, అందుకనే రూట్ 1/2 అవుతుంది. రూట్ 1/2 అంటే 1/2. సైన్ 45 అంటే 45 degrees దగ్గర కిందకి 2 ఫింగర్స్ ఉన్నాయి కాబట్టి రూట్ 2/2. ఈ రూట్ 2లోని 2లోని రూట్ 2 టేబుల్ పైన ఏమో 1 టైము, కింద రూట్ 2 టైమ్స్ పోతుంది, అందుకనే 1/√2 వచ్చింది సైన్ 45. సైన్ 60 అంటే 60కి కింద 3 వేళ్ళు ఉన్నాయి కాబట్టి రూట్ 3/2. సైన్ 90కి కింద 4 వేళ్ళు ఉన్నాయి, రూట్ 4/2 అవుతుంది. రూట్ 4 అంటే 2/2 అవుతుంది. దీని వాల్యూ 1. ఓకేనమ్మా. ఇదే విధంగా స్టూడెంట్స్ కాస్ వాల్యూస్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. కాస్ వాల్యూస్ ఎలాగా? రూట్ ఆఫ్ ఫింగర్స్ అబోవ్ ద వాల్యూ బై 2 తీసుకోవాలి కాస్ వాల్యూస్కి. అంటే ఫింగర్స్ అంటే ఏంటి? 0 degrees, కాస్ 0 degrees అనుకోండి, 0కి పైన ఎన్ని ఫింగర్స్